మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, ఈరోజు చాలా స్పెషల్ అనమాట. ఎందుకు స్పెషల్లో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అయితే స్పెషల్ రోజుకి స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. మటన్ బిర్యానీ కంటే స్పెషల్ రెసిపీ ఏముంటుంది చెప్పండి. మటన్ బిర్యానీని నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 600 గ్రాముల మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు పాపాయి పేస్ట్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న మటన్ టెక్స్చర్ని బట్టి పాపాయి పేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. పాపాయి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ పాపాయి పేస్ట్ని యాడ్ చేయడం వల్ల మటన్ అనేది తొందరగా టెండరైజ్ అవుతుంది. సో వీడియోలో చూపించిన విధంగా పాపాయి పేస్ట్ని మటన్లో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మ్యారినేషన్కి విడిచిపెట్టేద్దాం. నేను తీసుకున్న మేకకి ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది. ఒక 2 గంటలు మటన్ని మ్యారినేట్ చేసిన తర్వాత అదే మటన్ బౌల్లో 4 నుంచి 5 లవంగాలు యాడ్ చేసుకోండి. 4 నుంచి 5 ఇలైచీ యాడ్ చేసుకోండి. 1 నుంచి 2 దాల్చిని చెక్కను యాడ్ చేసుకోండి. అలాగే సరిపడా గళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే దీని క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే చేతి నిండుగా బిరిస్తాను యాడ్ చేసుకోండి. బిరిస్తా రెసిపీ కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్స్లో ఇస్తాను, ఒకసారి గమనించండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బిరిస్తాని ఫ్రై చేసిన ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పుదీనా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని మినిమం 1 గంట సేపు మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టేద్దాము. గంట సేపు మ్యారినేట్ చేసిన తర్వాత మన మటన్ని మనము ఏదైతే పాట్లో కానీ ఏదైతే బౌల్లో కానీ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటామో ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయని పూర్తిగా పిండుకొని రసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువేమీ పట్టదు, మన మటన్ కవర్ అయ్యేంత వరకు బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా వీటన్నిటిని కూడా యూనిఫామ్గా యూనిఫామ్ బేస్గా వీటన్నిటిని కూడా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు దీన్ని మర్చిపోండి. హాఫ్ అన్ అవర్ సేపు మనం ఎక్కడైతే మటన్ని మ్యారినేట్ చేసామో ఇప్పుడు ఆ పాట్లో రైస్ని లేయరింగ్ చేసుకుందాము. ముందుగా 50% కుక్ అయిన రైస్ని వీడియోలో చూపించిన విధంగా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని కూడా లేయర్ లాగా యాడ్ చేసుకోండి. మీకు ఈ 50% అలాగే 70% విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో ఇస్తాను, గమనించండి. రైస్ని లేయర్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనాని స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు బిరిస్తాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే లాస్ట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే వాటర్తో రైస్ని బాయిల్ చేసామో ఆ ఫ్లేవర్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మీకు రైస్ బాయిలింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో ఇస్తాను, గమనించండి. అలాగే మర్చిపోయాను, 1 చిటికెడు పసుపుని కొద్దిగా నూనెలో మిక్స్ చేసుకుని ఆ ఆయిల్ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ కుకింగ్లోకి వెళ్ళిపోదామా. బిర్యానీ కుక్ చేసుకోవడానికి మనము దీన్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసేటప్పుడు మీరు మూతకి డౌన్ అప్లై చేసుకుని కవర్ చేసుకోండి. అయితే కవర్ చేసినప్పుడు మీరు చిన్న ఓపెనింగ్ ఉండేలాగా చూసుకోండి. ఈ ఓపెనింగ్ వల్ల మనము ఎంతసేపు కుక్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం ఏదైతే ఓపెనింగ్ ఇచ్చామో ఆ ఓపెనింగ్లోంచి స్టీమ్ ఎస్కేప్ అయ్యేంత వరకు కూడా కుక్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఆవిరి అనేది ఎస్కేప్ అవుతున్నప్పుడు మనం ఓపెనింగ్ ఉంచాం కదా, ఆ ఓపెనింగ్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 25 నిమిషాలు కుక్ చేయండి. ఈ 25 మినిట్స్లో మన మటన్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. 25 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. చూసారా మన మటన్ బిర్యానీ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ కవర్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మనం ప్లేటింగ్ చేసుకుందాం.
చేసుకుంటే మీరు మటన్ బిర్యానీ ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చూసారా మీట్ ఎంత టెండర్గా కుక్ అయిందో. ఎక్కువ కుకింగ్ చేయాల్సిన పని ఉండదు, జస్ట్ కొద్దిగా మ్యారినేషన్కి విడిచిపెట్టేస్తే మన మటన్ అనేది మంచిగా టెండర్గా కుక్ అవుతుంది. అయితే వీడియో చివరిలో చెప్తాను కదా ఈరోజు స్పెషల్ అని. ఈరోజు స్పెషల్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి రీజన్ ఏంటంటే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్ అండ్ బర్త్డే. రెండవ అకేషన్ ఏంటంటే ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది ఈ రోజుకి. కాబట్టి ఇది నాకు చాలా స్పెషల్. సంవత్సరం అంతా కూడా మీరు నన్ను సపోర్ట్ చేశారు. ఈ ప్రోత్సాహాన్ని మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెరీ షెఫ్ సైనింగ్ ఆఫ్.